సాయిరామండి. శ్రీదేవి భాగవతము 10వ రోజు పారాయణము. యోగ నిద్ర హరిని వదిలిపెట్టగానే ఆవలిస్తూ నిద్ర లేచాడు. ఎదురుగా భయపడుతూ నిలబడ్డ బ్రహ్మదేవుడిని చూశాడు. తపస్సు చేయడం మానేసి ఇట్లా నిలబడ్డావేమిటని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు మధుకైటబుల విషయాన్ని వివరించి రక్షించమని ప్రార్థించడానికి వచ్చాను అన్నాడు. వాళ్ళని నేను సంహరిస్తాను, నీకేమీ భయం లేదని అభయమిచ్చాడు విష్ణువు బ్రహ్మదేవుడికి. ఇంతలో మధుకైటబులు విష్ణువు దగ్గరకు రానే వచ్చారు. వచ్చారా, నాతో యుద్ధం చెయ్యండి అన్నాడు విష్ణువు వాళ్ళతో. ఒకరి తర్వాత మరొకరు ఆపకుండా శ్రీహరితో మల్లయుద్ధం చేస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు ఏమీ అలసిపోవడం లేదు. కానీ శ్రీహరి మాత్రం అలసిపోయాడు. అది చూసి మధుకైటబులు హేళనగా, ఓపిక ఉంటే సమర్థుడవైతే మాతో యుద్ధం చెయ్యి, లేకపోతే మాకు తల వంచి నమస్కరించి మీ దాసుడిని అని ఒప్పుకో అన్నారు. ఎంతగా యుద్ధం చేసినా వీళ్ళెందుకు అలసిపోలేదని ఆలోచించాడు శ్రీహరి. వాళ్ళ మీద సామోపాయాన్ని ప్రయోగించి, మీరేమో ఇద్దరు, నేనేమో ఒక్కడినే మీతో యుద్ధం చేస్తున్నాను. మహావీరుల ధర్మయుద్ధంలో అలసిపోయిన వాడితో, భయపడిన వాళ్లతో, ఆయుధం వదిలిపెట్టిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో యుద్ధం చెయ్యరు కదా అన్నాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధం చేస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించారు మధుకైటబులు. ఎప్పుడు మన ప్రయత్నం విఫలమవుతున్నదో అప్పుడైనా మనను మించిందేదో ఉన్నదని గ్రహించాలి. అదిగో ఆ పనే శ్రీహరి చేశాడు. యోగ నిద్ర మహామాయ శక్తిని స్తోత్రం చేశాడు. తన బాధని ఆమెకు వివరించాడు. అప్పుడు పరాశక్తి ప్రసన్నురాలై, ఈ రాక్షసులని మోసంతోనే జయించాలి. నేను వీళ్ళని నా వంకర చూపులతో సమ్మోహనపరుస్తాను. అప్పుడు నువ్వు వాళ్ళని సంహరించు అన్నది. పరాశక్తి అనుగ్రహ బలంతో మళ్ళీ యుద్ధానికి పిలిచాడు శ్రీహరి మధుకైటపులని. అప్పుడు విష్ణుమూర్తితో, జయాపజయాలు దైవాధీనాలు, ఎప్పుడూ బలవంతుడే జయాన్ని పొందడు. దైవయోగం ఉంటే దుర్బలుడైనా జయాన్ని సాధించవచ్చు. ఇదివరకు ఎందరో రాక్షసులను చంపి దానవవేరివి అయ్యావు కదా, ఇప్పుడు మాతో ఓడిపోతున్నావు అంతే అన్నారు మధుకైటపులు. ఆ మాటలకు పౌరుషం వచ్చింది విష్ణుమూర్తికి. మధుకైటబులు శ్రీహరి మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నారు. అయినా వాళ్ళు విష్ణువుకి స్వాధీనమవడం లేదు. శ్రీహరి పరాశక్తి వంక చూశాడు. పరాశక్తికి లాభం లేదనుకొని మధుకైటబులను చూస్తూ పెద్దగా నవ్వింది. ఆమె నవ్వు చూపులు మధుకైటబులను హింసించాయి. ఇద్దరూ తదేకంగా ఆమెనే చూస్తూ నిలబడిపోయారు. అప్పుడు శ్రీహరి మధుకైటబులతో, మీరు చేసిన యుద్ధానికి నేను ఆశ్చర్యపోతున్నాను. మీతో సమానమైన వాళ్ళని ఇంతవరకు చూడలేదు, వినలేదు. కనుక వరం ఇస్తాను, కోరుకోమన్నాడు. మధుకైటబులకు అభిమానం తలెత్తింది. జగదానందకారిని చూస్తూ తల కూడా తిప్పకుండానే, నువ్వు మాకేమిస్తావు, మేమే నీకు వరం ఇస్తాం, కోరుకో అన్నారు. అంతే, అడిగిందే తడవుగా. అయితే మీరిద్దరు ఇప్పుడు నా చేతిలో మరణించాలి అన్నాడు శ్రీహరి వాళ్ళతో. మధుకైటబులు అందులోని అసలు విషయాన్ని తెలుసుకొని మోసపోయామని గొల్లుమన్నారు. మరుక్షణంలో తేరుకొని, ఇందాక నువ్వు మాకు వరం ఇస్తానన్నావు కదా, కనుక మాట మార్చకుండా ఇస్తానన్న వరం ఇవ్వు. అదేమిటంటే, నీరు లేని విశాలమైన ప్రదేశంలో మమ్మల్ని నువ్వు సంహరించాలి అని అడిగారు. అంతా నీటిమయం కదా, మనని ఎలాగూ సంహరించలేడని ఎత్తివేశారు మధుకైటబులు. మహావిష్ణువు వారి కోరికను మన్నించి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. తన తొడల భాగాన్ని విశాలంగా పెంచాడు. మధుకైటబులిద్దరిని తన తొడల మీద నిలబెట్టుకున్నాడు. వాళ్ళు 1000 యోజనాలంతగా వాళ్ళ శరీరాలను పెంచారు. విష్ణువు 2000 యోజనాలంతగా తన తొడలను కూడా పెంచాడు. వెంటనే చక్రంతో వాళ్ళిద్దరి శిరస్సులని ఖండించాడు. వాళ్ళిద్దరి శరీరాల్లోని కొవ్వంతా సముద్రమంతటా వ్యాపించింది. ఆ తరువాత నుంచి భూమి మేదిని అయ్యింది. అందుకే తల్లులు పిల్లలకు మట్టిని తినకూడదని చెప్తుంటారు. ఆంతర్యం: ఈ కథలో విష్ణువు మధుకైటబులను తాను తన ప్రతాపంతో చంపలేనని తెలుసుకొని పరాశక్తిని శరణువేడాడు. భగవతి అనుగ్రహంతో వాళ్ళను సంహరించాడు కనుక మనమే గొప్ప అని అనుకోకూడదు. మధుకైటబులు స్త్రీ పట్ల వ్యామోహాన్ని పొందడంతోనూ, మా అంతటి వాళ్ళు లేరని విర్రవీగడంతోనూ వినాశాన్ని పొందారు. తాడి తన్నేవాడుంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని, స్త్రీ లౌల్యం పనికిరాదని కథ ద్వారా మనం తెలుసుకోవాలి. శుక జనక సంవాదం: వ్యాసుడు శుకమహర్షితో వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాల్ని పాటించి దేవతలను పితృదేవతలను అర్చించు, నాకు మనుమడిని ఇచ్చి నన్ను రుణ విముక్తిని చెయ్యమని కోరాడు. శుకుడు గృహస్థాశ్రమం అంటేనే నాకు భయం,
అది ఒక చెరసాల. పూర్వ జన్మలో పుణ్యం వల్ల మానవ జన్మ ఎత్తి మళ్ళీ పుట్టకుండా ఉండే స్థితి కోసం ప్రయత్నించాలి గాని మళ్ళీ సంసార బంధంలో చిక్కుకొని బాధలు పడటం నాకిష్టం లేదు అంటూ తండ్రి కోరికని తిరస్కరించాడు. అప్పుడు వ్యాసుడు గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షాన్ని పొందవచ్చు. వివాహం చేసుకోని వాళ్ళని ఇంద్రియాలు ఇబ్బంది పెడతాయి కనుక వివాహమాడి ఇంద్రియజయం కోసం తపస్సు చెయ్యని చెప్పాడు. ఎన్ని చెప్పినా శుకుడు వివాహం మానడానికి అంగీకరించలేదు. తండ్రి కుమారుల బంధం ఏమిటి? ఎన్నో విషయాలు చెప్పిన నువ్వే నన్ను సంసార బంధంలో పడేయొద్దని ప్రాధేయపడుతున్నాడు. వ్యాసుడు దిగులుతో కన్నీరు కారుస్తున్నాడు. శుకునికి తాను రచించిన దేవీ భాగవతాన్ని చదవమన్నాడు. ప్రళయకాలంలో విష్ణువు పసిపాలుడై మర్రి ఆకు మీద పడుకున్నాడు. అతడికి నన్ను ఎవరు ఎందుకు ఇలా చేశారని సందేహం వచ్చింది. నా ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారని ఎదురుచూస్తున్న విష్ణుమూర్తికి జగజ్జనని సర్వం కల్విదమే వాహం నాణ్యదస్తి సనాతనం అని సమాధానం చెప్పింది. అది విన్న విష్ణువు నాకు సమాధానం చెప్పింది స్త్రీయా పురుషుడా నపుంసకుడా అని మళ్ళీ సందేహంలో పడ్డాడు. అప్పుడు చిన్ని విష్ణుమూర్తికి శంఖ చక్ర గదా పద్మాలను ధరించి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యింది. అప్పటి నుండి విష్ణువు ఆమె చెప్పిన మహామంత్రాన్నే జపిస్తున్నాడు అని చెప్పాడు. శుకుడు దేవీ భాగవతం అంతా చదివాడు. అయినా అతనికి మనశ్శాంతి లభించలేదు. నిరంతరం దిగులుగా ఉంటున్న శుకుడిని వ్యాసుడు జనకుడి దగ్గరికి పంపించాడు. శుకుడు బయలుదేరి మిథిలా నగరం చేరుకొని నగరంలోకి ప్రవేశించబోతున్నాడు. నగర ద్వారపాలకుడు నువ్వు ఎవరు, ఏమి పని నీకు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలు విన్న శుకుడు నివ్వెరపోయి కదలిక లేని వాడిలాగా నిలబడిపోయాడు. ద్వారపాలకుడు నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే పని జరగదు అన్నాడు. నగరంలోకి ప్రవేశం లభించలేదని గొనుక్కుంటున్న శుకుడి మాటలు విన్న ద్వారపాలకుడు క్షమించమని ప్రార్థించి లోపలికి పంపించాడు. లోపలికి వచ్చిన శుకుడికి జనకుడు సకల మర్యాదలు చేశాడు. ఎంతటి విరాగివి నువ్వు, అయినా నా మీద అనురాగంతో నువ్వు రావడం ఆనందంగాను ఆశ్చర్యంగాను ఉంది. అయినా నీ రాకకి కారణం ఏమిటి అని అడిగాడు జనకుడు. సాయిరామండి. 10వ రోజు పారాయణం సంపూర్ణం.